లూకా సువార్త 11వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. 12th చాప్టర్ ని మనం స్టార్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. సంఘంగా మేమందరము ఇక్కడ సమావేశం అవడానికి, పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి, మా జీవితాల్లో మీరు చేసిన కార్యాలను అందరికీ చెప్పి విట్నెస్ గా ఉండి మీ నామాన్ని మహింపరచడానికి మీరు సహాయం చేసినారు. వందనాలు. ఇప్పుడు నీ వాక్యం ద్వారా నేను మహింపరచాలనుకుంటుండగా ప్రభా, నేను అల్పుడను, అయోగ్యుడను, దేనికి పనికిరాని వాడిని. నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు నా నోటి బూరగా ఉండి ప్రభా, నన్ను మీ బూరగా వాడుకొని తండ్రి మరి మీరు మాట్లాడమని వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును, వాక్య ప్రకారం జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్య నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. లూకా సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 21 వచనాలు అందరం కలిసి చదువుదాం యథావిధిగా. నా ఉద్దేశం ఏంటంటే, ఒకసారి మనం స్టడీ పూర్తయిన తర్వాత చదివాము, ధ్యానించాము అని చెప్పడానికి, దానికోసం అంతే. చదివేటప్పుడు కూడా కొన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 21 వచనాలు అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాడు. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడు. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయును. చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారు. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడు మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకోను. మనుషుల ఎదుట నన్ను ఎరగనను వాణిని నేనును ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదు. మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదమా, ఏమి మాట్లాడుదమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసి ఉన్నది పరిశుద్ధాత్మ ఆగడియలోనే మీకు నేర్పునని. ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవాలని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగుగా, ఆయన ఓయి, మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టు వానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకోని. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. 12:1 రాయబడ్డ మాట మనం చూస్తే, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అంటా ఉన్నాడు కదా. 11వ అధ్యాయంలో మనం చూసినాం పరిసయ్యులను గురించి, వాళ్ళ వేషధారణ గురించి యేసు ప్రభు ఎలా ఖండించాడో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఈ 12వ అధ్యాయంలో మొదటి వచనంలో వేషధారణని పులిసిన పిండితో పోల్చి చెప్తా ఉన్నాడు. ఎందుకు వేషధారాన్ని పులిసిన పిండితో పోలుస్తున్నాడు అని అంటే, పులిసిన పిండి కొంచెమైనా సరే పిండి మొత్తాన్ని ఏ విధంగా పులియబెడుతుందో, అలాగే మనలో కొంచెం వేషధారణ ఉన్నా, స్టార్ట్ అయినా, అది మొత్తం మన క్యారెక్టర్ ని స్పాయిల్ చేస్తుంది.
కాబట్టి వేషధారణ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభు శిష్యులను హెచ్చరిస్తా ఉన్నాడు. అది మనకు కూడా. కాబట్టి మనలో కూడా ఏమైనా వేషధారణ అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ప్రదర్శించడం కదా. ఎందుకనంటే మనం చాలా సంఘంలో మనం భక్తిపరుల్లా కనపడడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. సంఘంలో గట్టిగా మాట్లాడడం, చిన్నగా మాట్లాడతాం. ఇంట్లో అయితే గట్టిగా మాట్లాడతాం. సంఘంలో ఏది పడితే అది మాట్లాడడం, ఇంట్లో అయితే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం కదా. అట్లా ఎందుకు అని అంటే సంఘంలోనికి వచ్చేసరికి ఏదో సంథింగ్ భక్తి కనపరుచుకోవాలనో లేకుంటే ఇతరులు ఏమనుకుంటారనో అట్లా మనం ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏమిటనంటే వేషధారణ అనేది పులిసిన పిండి లాంటిది, జాగ్రత్త అని మొదటి వచనంలో చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 2-3 వచనాల్లో ఆయన చెప్తున్న మాట ఏమిటనంటే ఎందుకు ఆ మాట అంటున్నాడు, లోపల ఒకటి బయట ఒకటి విషయంలో జాగ్రత్త అని ఎందుకు అంటున్నాడంటే మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడునవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నవి మిద్దెల మీద దాటింపబడును అంటున్నాడు. ఒకవేళ మీరు పరిసయ్యుల వలె వేషధారణ కలిగి ఉంటే, అంటే లోపల ఒకటి బయట ఒకటి ప్రవర్తిస్తే, ఇప్పుడైతే ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాం కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే మరుగైనది బయలుపడకపోదు, రహస్యమైనది తెలియబడకపోదు కదా. మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును అని అంటా ఉన్నాడు కదా. అందువల్ల నేనేదో కవర్ చేస్తున్నాలే, నేనేదో చర్చిలో విశ్వాసుల ముందు నేను మంచిగా నటిస్తున్నా, లేకపోతే పైకి నా ఫ్రెండ్స్ ముందు, నా బంధువుల ముందు, నా లోపల ఒకటి ఉన్నా కూడా పైకి నేను బాగా మేనేజ్ చేస్తున్నా అనుకుంటున్నామేమో కానీ దేవుడి ముందు మేనేజ్ చేయడం కుదరదు. దేవుడికి అన్ని తెలుసు. తీర్పు దినం ఒకటి రాబోతుంది, జడ్జిమెంట్ డే. ఆ రోజున సమస్తము బయలుపడతాయి. ఆ తర్వాత అట్లా కాకుండా మధ్యలో కూడా మామూలుగా ఈ లోకంలో కూడా బయలుపడతాయి, బయలుపడకుండా ఉండవు. కాబట్టి మీరు లోపల ఒకటే విధంగా ఉండాలి, లోపల ఒకటి బయట ఒకటిలాగా మీరు ప్రవర్తించొద్దు అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. ఈ విషయం గురించి ఒక ఓల్డ్ స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తి అంట ఆ ఊర్లో ఉన్న వాళ్ళని ఆట పట్టించాలని చెప్పి ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరికీ ఉత్తరం రాసిండంట. ఊర్లో ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ లో ఉన్న మగవాళ్ళందరికీ ఒక ఉత్తరం రాసిండు వాళ్ళని ఆట పట్టించడానికి. ఒక వ్యక్తి అందరికి అడ్రస్లు పోస్ట్ చేసిండు. ఏమని రాసిండు ఆ ఉత్తరంలో అంటే ఫ్లీ, ఆల్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ అని రాశాడు. పారిపోండి, చేసిందంతా బయటపడిందని ఉత్తరం రాసి ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరికీ ఉత్తరం పోస్ట్ చేసిండు. ఆ ఉత్తరం అందుకున్నారు మగవాళ్ళందరూ. అందుకున్న తర్వాత ఏం జరిగింది, మరుసటి రోజు ఉదయానికంటే ఆ ఊర్లో 25 మంది ఆ ఊరు నుంచి జంప్ అయిపోయింది. ఊరికి ఆట పట్టించడానికి రాసిండు. ఏమని రాసిండు, ఫ్లీ, ఆల్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్, అంతా బయటపడింది, పారిపోండి అని రాసిండు. ఆ ఉత్తరం తీసుకుని అది నిజమనుకొని 25 మంది పారిపోయినారు. ఉదయానికి లేరు 25 మంది మగవాళ్ళు. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అంటే ఏంది దాంట్లో ఉద్దేశం అంటే ఎవరికి తెలియకుండా చేసిండ్రు, బయటపడింది అనేసరికే ఇంకా పారిపోయిండ్రు కదా. అట్లా ఉండొద్దు అనే విషయాన్ని దేవుడు మనకి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో ఈ 3 వచనాలు, మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే ఈ 3 వచనాల నుంచి యేసు ప్రభు చెప్తున్న మాట, వేషధారణ ఎంతో కాలం నిలవదు గనుక బయట ఒకే విధంగా లోపల ఒకే విధంగా ఉండాలి. నెంబర్ 1. రెండోది, మనలో ఏదైనా హిడెన్ సిన్ ఉంటే బ్రింగ్ ఇట్ బిఫోర్ గాడ్ అండ్ కన్ఫెస్ ఇట్, గాడ్ విల్ వైప్ ఇట్ అవుట్. మనలో ఏదైనా నిజంగా సంఘానికి తెలియకుండా, బంధువులకు తెలియకుండా, స్నేహితులకు తెలియకుండా కప్పెట్టుకునే పాపం ఏదైనా ఉంటే అది దేవుని దగ్గర ఒప్పేసుకుంటే దేవుడు దాన్ని క్షమించేసి కడిగేస్తాడు. దాంట్లోంచి మనం బయట పడడానికి అవకాశం ఉంటుంది. రెండోది. మూడోది ఏమిటనంటే మన లోపల ఒకటి బయట ఒకటి ఉంటే దేర్ విల్ బి నో ఫియర్ ఇన్ అస్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పోజ్డ్. ఇంకా తెలియాల్సింది ఏం లేదు కదా మన గురించి. లోపల ఒకటి బయట ఒకటి ఉంటే తెలుస్తుందన్న భయం ఉంటుంది. ఇప్పుడు లోపల ఒకటి బయట ఒకటే ఉంటే తెలియాల్సింది ఏమి లేదు కాబట్టి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. చివరిది ఏంటంటే దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ లోకంలో బయటపడకపోయినా దేవుని ఎదుట రేపు పొద్దున్న జడ్జిమెంట్ డేలో అంతా బట్టబయలు అవుతుంది కాబట్టి ఆ విషయంలో భయం కలిగి మనం ఉండాలి, వేషధారంగా ఉండకూడదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. మొదటి 3 వచనాలు. 4, 5 వచనాల్లో రాయబడ్డ మాటలు మనం చూస్తే
నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా అంటా ఉన్నాడు. నా స్నేహితులని ఎవరిని అంటున్నాడు? శిష్యుల్ని కదా. అసలు ఇది ఎంత మంచి మాట, వాట్ ఏ బ్యూటిఫుల్ అడ్రస్ కదా. అంటే దేవుడు శిష్యుల్ని ఏమంటున్నాడంటే నా స్నేహితులు అని అంటాడు కదా. అసలు దేవుడు, యేసు ప్రభు దేవుడు మనుషులమైన మనల్ని ఆయన స్నేహితులు అని అంటా ఉన్నాడు. ఇంతకంటే గొప్ప భాగ్యము, పిలుపు ఏమైనా ఉంటుందా కదా. మనల్ని ఎవరైనా ముఖ్యమంత్రో ప్రధానమంత్రో మై ఫ్రెండ్ అని చెప్తే మనం పొంగిపోతాం కదా. అట్లాంటి వందల లక్షల కోట్ల ప్రధానమంత్రుల కన్నా గొప్పవాడు మన దేవుడు. ఆయన మనల్ని స్నేహితుడు అని పిలుస్తున్నాడంటే నిజంగా వీఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్ అని అనుకోవాలి కదా. కాబట్టి ఆ విషయంలో మనం సంతోషించబద్ధులమైనాం. ఆ తర్వాత 4వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే 4-5 వచనాల్లో, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవాలనో మీకు తెలియజేయదును. చంపిన తరువాత నరకంలో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఎందుకు ముందు వేషధారణ గురించి చెప్పి ఆ తర్వాత మనుషులకు భయపడొద్దని చెప్తున్నాడు అనంటే, మనం ఎందుకు వేషధారణ చూపిస్తామనంటే మనుషులు ఏమనుకుంటారో అని భయం మనకి కదా. నేను ఇట్లా మాట్లాడితే మనుషులు ఏమనుకుంటారో, నా విషయం ఇది తెలిస్తే మనుషులు ఏమనుకుంటారో కదా. ఫంక్షన్ చేయకపోతే, ఫస్ట్ బర్త్డే మన ఇంట్లో లేకుంటే ఏదో ఒకటి చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, లేకుంటే నేను ఈ డ్రెస్ వేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో అని మనం భయపడతా ఉంటాం. ఎవరికి భయపడుతున్నాం మనం? ఇవన్నీ దేవుడి గురించి ఆలోచించాం. ఇవన్నీ మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు, డ్రెస్ వేసుకునేటప్పుడు, లేకపోతే ఏదైనా మాట్లాడేటప్పుడు మనుషులు ఏమనుకుంటారని భయపడతాం. అందుకని దేవుడు ఏమంటున్నాడు? మనుషులకు భయపడమాకండి. మీరు మనుషులు ఏం చేస్తారు? మహా అంటే మీ ప్రాణము తీయగలరు, కానీ నాకు భయపడాలి మీరు. ఎందుకనంటే నేను మిమ్మల్ని నరకంలో పడద్రోయగల శక్తి గలవాడిని కాబట్టి నాకు భయపడండి అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 6-7 వచనాల్లో రాయబడ్డ మాట ఏమిటనంటే 6-7 వర్సెస్ లో, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవపడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా కదా. మనుషులకు కానీ ఏ ఇతర విషయాలకు కానీ ఎందుకు భయపడకూడదో చెప్తా ఉన్నాడు. మళ్ళీ కంటిన్యూషన్ ఇదంతా. ఫస్ట్ వేషధారణ గురించి మాట్లాడిండు, ఆ తర్వాత మీరు మనుషులకు భయపడి వాళ్ళ ముందు వేషధారణ చేస్తా ఉంటారు, అవన్నీ చేయొద్దని చెప్పిండు. ఆ తర్వాత మనుషులకు కానీ ఏ విషయానికి కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడు ఆ మాట? ఎందుకు భయపడకూడదంట అంటే, 1 కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడును కదా, ఇక్కడ 2 కాసులకు 5 పిచ్చుకలు అంటే ఒకటి కొసరు, అంటే ఆ పిచ్చుకకు విలువ లేదు వాస్తవంగా కదా. అంటే ఒకటి ఎక్స్ట్రా ఫ్రీగా ఇచ్చిండు. అంత చీప్ పిచ్చుకను కూడా, దానికి వాల్యూ లేకుండా కొసరు కింద ఇచ్చిన ఆ పిచ్చుక కూడా, బట్ ఇట్ డజంట్ ఎస్కేప్ ద నోటీస్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. అది దేవుడికి తెలియకుండా కింద పడదు ఆ పిచ్చుక, అది ఫ్రీనే. కొసరికే ఇచ్చిండొచ్చు నీకు, కానీ కొసరికి ఇచ్చిన ఆ పిచ్చుక కూడా, వాల్యూ లేని ఆ పిచ్చుక కూడా నా దృష్టిలో నోటీస్డ్, నా దృష్టి లేకుండా దాని మీద ఏం పోదు అని అంటా ఉన్నాడు కదా. అంటే అంత చీపెస్ట్ క్రియేచర్ ని నేను పట్టించుకుంటా, అది నా నోటీస్ లో ఉంటది, దేవుడు చెప్తున్నమాట. ఆ తర్వాత రెండోది ఏం చెప్తా ఉన్నాడు? మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి అంటున్నాడు. రెండో మాట. తల వెంట్రుకలు అంటే, మన తల వెంట్రుకలు సగటున 70,000 నుంచి 1,40,000 మధ్యలో ఉంటాయి. అంటే సగటున 1,00,000 అనుకో, లక్ష వెంట్రుకలు ఉంటాయి మన తల మీద. వాటిలో నిత్యం చాలా ఊడిపోతుంటాయి, కొత్త వస్తా ఉంటాయి. వి డజంట్ కేర్ మచ్ అబౌట్ ఇట్. మన తల వెంట్రుకలు ఎన్ని పోయినా ఎన్ని ఉన్నాయని ఎవరం చూసుకోం ఉదయాన్నే కదా, తల దూకొని వెళ్ళిపోతాం అంతే. బట్ మీరు దాని గురించి పట్టించుకోరు. అయితే అట్లాంటి స్మాలెస్ట్ మైన్యూట్ థింగ్ కూడా యేసు ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, నాకు మీరు జనరల్ గా కాదు డీటెయిల్ గా తెలుసు మీరు అని అంటున్నాడు కదా. అంటే నేను పలాని జెస్సిబాబో లేకుంటే రాజశేఖరో లేకపోతే మార్కో అని కాదు దేవుడికి తెలిసేది. మీ తల వెంట్రుకల మీద ఉన్న, మీ తల మీద ఉన్న వెంట్రుకల గురించి కూడా వివరాలు నాకు తెలుసు. అంటే మీరు నాకు జనరల్ గా కాదు డీటెయిల్ గా తెలుసు, ఎన్ని రాలిపోతున్నాయి ఎన్ని వస్తున్నాయి కూడా నాకు తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నీ గురించి సమస్తము తెలుసు. తల వెంట్రుకల గురించే తెలుసు అంటే నాకు అన్ని తెలుసు. కాబట్టి మీరు అంటే విలువలేని పిచ్చుక నా దృష్టిలో ఉంది. మీరు అసలు పట్టించుకొని తల వెంట్రుకల గురించి కూడా నా దగ్గర డీటెయిల్ ఉంది.
మీరు ఎందుకు భయపడతారు? ఇంకా మనుషులకు భయపడడానికి అవసరం లేదు, వాళ్ళ ముందు మీరు వేషధారణగా ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడకుండా ఉండండి కదా అనే విషయాన్ని, యు ఆర్ ప్రీషియస్ టు మీ, సో డు నాట్ ఫియర్, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని అంటాం. ఎందుకు అసలు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాడు యేసుప్రభు అంటే, తన శిష్యుల్ని ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. హీఈస్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ఫ్యూచర్ రిజెక్షన్ అండ్ పర్సిక్యూషన్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు హిస్ డిసైపుల్స్. భవిష్యత్తులో శిష్యులకి రిజెక్షన్ రాబోతుంది, పర్సిక్యూషన్ రాబోతుంది, కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నాడు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు యేసుప్రభు వారు కదా. ఫస్ట్ యథార్థంగా ఉండండి అన్నాడు, ఆ తర్వాత మనుషులకు భయపడొద్దు అన్నాడు, దేవునికే భయపడండి అన్నాడు. ఆ తర్వాత మనుషులకు ఎందుకు భయపడకూడదంటే, నేను మీ గురించి కేర్ తీసుకుంటాను. నాకు తెలుసు, పిచ్చుకల గురించి నాకు తెలుసు, తల వెంట్రుకల గురించి నాకు తెలుసు, మీ గురించి డీటెయిల్డ్ గా నాకు తెలుసు, కాబట్టి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన అవసరత లేదు అనే విషయాన్ని చెప్పి వారిని ప్రోత్సహిస్తాం. ఆ తర్వాత 8-9 వచనాల్లో రాయబడ్డ మాటలు మనం చూస్తే, మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాణిని ఒప్పుకొను, మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వాణిని నేనును ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పదు. ఈ విషయం కూడా చాలా కేర్ఫుల్ గా దేవుడు స్పష్టంగా చెప్పిన మాట ఇది కదా. ఏమంటున్నాడు? యాజ్ ఎ క్రిస్టియన్స్ వీఆర్ కాల్డ్ టు బి విట్నెస్ ఫర్ క్రైస్ట్. క్రైస్తవులముగా మనము అందరి ఎదుట సాక్షులంగా ఉండాలి అనే విషయాన్ని. ఇప్పుడు జయరాజు ఆడికి పోయిన తర్వాత ప్రసాదం తినకుండా ఉండాల్సిన అవసరం లేదు, మామూలుగా జనరల్ గా మనం ఆలోచిస్తే కదా. తన ఐడెంటిటీ, నేను క్రిస్టియన్ని, నేను తినను అని చెప్పాల్సిన అవసరం లేదు బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తే. కానీ బిజినెస్ పోయినా పోకపోయినా నాకు సంబంధం లేదు, నేను క్రిస్టియన్ అనే విషయం నేను విట్నెస్ చేయాల్సిందే, నేను ఎక్కడుంటే అక్కడ. నేను బస్సులో పోతున్నప్పుడు నేను క్రైస్తవుని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంటే నేను అట్టని మెడలో అది వేసుకోవాల్సిన అవసరత లేదు. అంటే మనం సాక్ష్యంగా ఉండడానికి ఎప్పుడు సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం పనిచేసే చోట, నేను పనిచేసే చోట నేను క్రిస్టియన్ అని తెలియాలి అందరికి, సాక్ష్యంగా ఉండాలి నేను యేసుప్రభుకి. నేను నివసించే అపార్ట్మెంట్ లో నేను క్రిస్టియన్ అనే విషయం అందరికి తెలియాలి కదా. అట్లా మనము మన ఐడెంటిటీని మనము ఐ ఆమ్ బిలాంగ్ టు క్రైస్ట్, యు ఆర్ బిలాంగ్ టు క్రైస్ట్ అని వీఆర్ కాల్డ్ టు బి విట్నెస్. విట్నెస్ అంటే ఏంది? మనం చూచిన వాటిని, విన్న వాటిని ఇతరులకు చెప్పే వాళ్ళని విట్నెస్ అంటాం. నువ్వేం చూసినావో, ఏం కన్నావో, ఏం ఎక్స్పీరియన్స్ పొందినవో యేసు ప్రభు గురించి మనం సాక్షిగా మనము ఉండవలసిన అవసరం ఉంది కదా. అంటే మనందరికి వేరు సర్కిల్స్ ఉంటాయి. మన ఫ్రెండ్ సర్కిల్లో నేను క్రిస్టియన్ అని తెలియాలి, లేదా నా రిలేటివ్స్ లో నేను క్రిస్టియన్ అని తెలియాలి, నా నైబర్స్ లో నేను క్రిస్టియన్ అని తెలియాలి, నా జాబ్ సర్కిల్లో కూడా నేను క్రిస్టియన్ అని మనం సాక్ష్యం ఉండడానికే ఒప్పుకోవాలి. మనం క్రైస్తవులం అనే విషయాన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. విట్నెస్ గా మనమే ఉండాలి కదా. అంటే ఇక్కడ మనకు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ 2 వచనాల నుంచి మనం నేర్చుకోవాల్సింది, అవర్ ఫెయిత్ మస్ట్ బి పబ్లిక్. మన సాక్ష్యము బహిరంగంగా ఉండాల్సిందే, మన విశ్వాసము. ఫియర్ అండ్ ఫెయిత్ కెనాట్ లివ్ టుగెదర్. మనము భయము విశ్వాసము 2 కలిపి మనం భయపడాల్సిన అవసరం లేదు. మూడోది ఏంటంటే, జీసస్ విల్ ఆనర్ దోస్ హూ ఆనర్ హిమ్. ఆయన చెప్తున్నమాట, మీరు నన్ను ఒప్పుకుంటే రేపు పొద్దున్న నేను ఒప్పుకుంటా అంటున్నాడు. మీరు నన్ను గౌరవిస్తే నేను కూడా మిమ్మల్ని గౌరవిస్తా అనే విషయాన్ని చెప్తాను. ఆ తర్వాత 10వ వచనంలో రాయబడ్డ మాట, మనం ముందుకెళ్ళి 10వ వచనం చూస్తే, మనుష్య కుమారుడి మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు అని. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు. అంటే యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట మాట్లాడితే క్షమాపణ కలుగుతుంది గాని అని అంటాను. ఇక్కడ మరి యేసు ప్రభుకున్న దీనత్వం మనకు కనపడుతుంది చూడండి, హ్యూమిలిటీ. వీ కుడ్ సీ ద హ్యూమిలిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ స్టేట్మెంట్. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని భూమి మింగివేసింది, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని. ఎలీషాకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఎలుగుబంటి వచ్చి చీల్చేసింది. అయితే యేసుప్రభు అంటున్నాడు, కానీ నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి పాపక్షమాపణ ఉంది అని అంటా ఉన్నాడు కదా. నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి పాపక్షమాపణ ఉంది అంటా ఉన్నాడు. వీ కుడ్ సీ ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు వారి తగ్గింపు స్వభావం మనకు కనపడతా ఉంది. అయితే హోలీ స్పిరిట్ కి వ్యతిరేకంగా మనం మాట్లాడితే,
అంటే హోలీ స్పిరిట్ చేసే పని ఏంటి? దాని అర్థం ఏంటంటే, హోలీ స్పిరిట్ మనకి చేసే పని ఏమిటనంటే, మనకు సత్యం చూపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన పాపముల విషయం ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన హృదయాన్ని క్రీస్తు వైపుకి ఆకర్షిస్తాడు. సో పరిశుద్ధాత్మను దూషించడం అంటే అర్థం ఏమిటనంటే, ఇట్ ఈస్ టు రెసిస్ట్, ఇన్సల్ట్ ఆర్ రిజెక్ట్ హిజ్ విట్నెస్. పరిశుద్ధాత్మ ఏ సత్యం అయితే మనకు తీసుకొని వస్తున్నాడో ఆ సత్యాన్ని మనం తిరస్కరిస్తే, అంతే కదా. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? మనకి సువార్త మనకి తీసుకొని వస్తాడు, మనకు ఓవరాల్ గా మనం తీసుకుంటే. సో పరిశుద్ధాత్మ సువార్తను మనకు తీసుకొని వచ్చినప్పుడు ఆ సువార్తను నువ్వు తిరస్కరిస్తే, ఆ సువార్తను నువ్వు అంగీకరించాలి, ఆ సత్యాన్ని అంగీకరించాలి, పాపం అనే విషయం ఒప్పుకోవాలి కదా. ఆయన్ను మనము అంగీకరించాలి, తీర్పు ఉందన్న విషయం ఒప్పుకోవాలి కదా. అయితే దాన్ని అంటే ఇది దేవుడి విషయం, ఇది దేవుని పని అని తెలిసి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం 11వ అధ్యాయంలో చూస్తే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని తెలిసి కూడా కదా ఆయన్ను దెయ్యం వలన ఈ కార్యం చేశామని చెప్పారు వాళ్ళు. అది పరిశుద్ధాత్మను దూషించడమే. అంటే ఒక సత్యం మనకు బలంగా మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ సత్యాన్ని మనం తిరస్కరిస్తుంటే, మనం రెసిస్ట్ చేస్తుంటే, రిజెక్ట్ చేస్తుంటే, దాన్ని మనం పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం చేసే దూషణ కింద తీసుకోవాలి. అట్లా సువార్తను అంగీకరించిన వాళ్ళకి ఖచ్చితంగా పాపక్షమాపణ లేదు కదా. సువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు మనం విధేయత చూపిస్తేనే మనకు పాపక్షమాపణ, విధేయత చూపించకపోతే మనకు పాపక్షమాపణ లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఈ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటనంటే, we need to keep our hearts soft towards the Holy Spirit voice. పరిశుద్ధాత్మ స్వరానికి మనము వినడానికి సిద్ధపై ఉండాలి. వినడానికి, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి ఎప్పుడు మన మనసులు, హృదయాల్ని, చెవులను సిద్ధం చేసుకుని ఉండాలి. నెంబర్ 1. రెండోది, when he convicts, listen quickly and respond in humility కదా. ఇంకా ఆయన రక్షణ పొందాలి అని, లేదా మనం పాపులమని దేవుడు చెప్తా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తా ఉంటే, ఇంకా మనం తిరస్కరిస్తా ఉంటే అటువంటి వాళ్ళకి క్షమాపణ లేదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. మనం రెస్పాండ్ అవ్వాలి, హ్యూమిలిటీతో మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 11-12 వచనాల్లో రాయబడ్డ మాట, వారు సమాజ మందిరంలో పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోయినప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదమా, ఏమి మాట్లాడదుమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పున్నాను. మరలా శిష్యులకు కదా, శిష్యులకు భవిష్యత్తులో జరగబోయే పర్సిక్యూషన్ గురించి చెప్తా ఉన్నాడు. పర్సిక్యూషన్ వస్తుంది మీకు, మిమ్మల్ని తీసుకుపోతారు, తీసుకుపోయినప్పుడు ఏం చెప్పాలని మీరేమి అంటే, పరిశుద్ధాత్మను ఫస్ట్ పై వచనంలోనేమో పరిశుద్ధాత్మను వ్యతిరేకించే వాళ్ళకు పాపక్షమాపణ లేదు అనే విషయాన్ని చెప్పిండు. ఇప్పుడు శిష్యులకి, క్రైస్తవులకు ఆయన చెప్తున్న మాట ఏమిటనంటే, మీకు పరిశుద్ధాత్మ అందుబాటులో ఉంటాడు, ఎందుకంటే మీరు సత్యాన్ని అంగీకరించిండ్రు, సువార్తను అంగీకరించింది కాబట్టి. మిమ్మల్ని ఒకవేళ అట్లా తీసుకొని పోతే మీరు ఏం కంగారు పడొద్దు, మీకు ఆ టైంలో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడిని మీరు అడిగితే ఆయన మీకు రివీల్ చేస్తాడు అని కదా. ఈ అనుభవం మనందరికీ ఉండాలి, ఈ అనుభవం కదా. ప్రసంగికులకు ఉండాలి, లేదా ఏదైనా ఫ్రెండ్తో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఫోన్లో ఫ్రెండ్ మనకు ఫోన్ చేసిండు, హిందూ, మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేనైతే ప్రార్థన చేసుకుంటా. హిందూస్ ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు, ప్రభువా నేను ఆయనకి ఏమైనా చెప్పగలను సువార్త, ఎక్కడ మొదలు పెట్టాలి, ఇద్దరి కాన్వర్జేషన్ ఎక్కడ మొదలు పెట్టి ఏం చెప్పాలో నాకు సహాయం చేయాలి. అట్లా మనం అనుకుంటే, అట్లా మాట్లాడితే, ఎవరితోనైనా షాప్ కీపర్ దగ్గరికి పోయినప్పుడు, ఈ షాప్ కీపర్తో నేను సువార్త చెప్పాలి, నేను ఎట్లా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవా నాకు చెప్పు అని అంటే, అప్పుడు పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు కదా. స్టెఫన్కి అట్లనే సహాయం చేసిండు, పేతురు యోహాన్కి అట్లనే సహాయం చేసిండు, పౌలుకు కూడా అట్లనే సహాయం చేసిండు. అటువంటి పరిశుద్ధాత్మ హెల్ప్ మనకుంది మనందరం కాబట్టి. లేదా మన దగ్గర కస్టమర్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మనం కన్వే చేయాలి అని చెప్పి మనం పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తాం. ఆ తర్వాత 13-21 వచనాలు కదా, 13-21 వచనాల్లో కదా, ఇక్కడ మనకు తెలిసిన ఒక ధనవంతుడు కదా, ఒక ధనవంతుడిని యేసుక్రీస్తు ప్రభువారు వెర్రివాడా అని చెప్పిన మాట కదా.
ఇక్కడ చూస్తే ఈ వచనాల్లో నేను ఫస్ట్ కొన్ని వచనాలు చదువుతున్నా, 12 నుంచి 13 నుంచి. ఆ జన సమూహంలో కూడా, అంటే యేసు ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అంటే జనాలతో, పబ్లిక్ తో మాట్లాడుతున్నప్పుడు, ఆ జన సమూహంలో కూడా బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరుడితో చెప్పుమని ఆయన అడుగగా, ఆయన ఓయి మీ మీద తీర్పరిగా ఆయన్ను పంచిపెట్టువానిగా ఆయనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను కదా. అంటే యేసు ప్రభు వారు ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే, ఒక వ్యక్తి ఇంటర్ప్రిట్ చేసి, అయ్యా మా డాడీ ఆస్తిలో నాకు రావాల్సింది మా బ్రదర్ ఇయ్యట్లేదు, కాబట్టి కొంచెం ఆయనకు చెప్పు, నువ్వు చెప్తే ఏమన్నా ఇస్తాడేమో అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు దేవుడు, యేసు ప్రభు వారు కొంత అసహనానికి గురయ్యాడు కదా. ఎందుకు అసహనము అని అంటే, ఒక విషయం ఒకటే మనం అర్థం చేసుకోవచ్చు. పాత నిబంధనలో బహుశా దేవుడు దీవిస్తే అబ్రహామును దీవించాడు, అబ్రహాం ఐశ్వర్యవంతుడయ్యాడు. యోబును దీవించాడు, యోబు ఐశ్వర్యవంతుడు. యాకోబును దీవించాడు, యాకోబుకు క్యాటిల్ ఉంది, బాగా ధనవంతుడయ్యాడు అని పాత నిబంధనల కాలంలో మనం చూసినాం. కానీ నూతన నిబంధన కాలంలో యేసు ప్రభు ధనవంతుడు కాదు, యేసు ప్రభు శిష్యులు ధనవంతుడు కాదు, పౌలు ధనవంతుడు కాదు, ఎపఫ్రా ధనవంతుడు కాదు, ఓనేసిము ధనవంతుడు కాదు. అంటే నూతన నిబంధనలోకి వచ్చేసరికి, అంటే దేవుని రాకడ దగ్గరికి వచ్చే టైంకి వచ్చేసరికి ఆస్తిపాస్తులన్నీ బ్యాక్ బెంచ్కి వెళ్ళిపోయినాయి. స్పిరిచువల్ బ్లెస్సింగ్సే ఫ్రంట్ రోలోకి వచ్చినాయి. యేసు ప్రభు గాని బాప్తిస్మిచ్చే యోహాను ఆఖరి ప్రవక్త ఎవరు? పాత నిబంధన ఆఖరి ప్రవక్త దగ్గర నుంచి మొదలై యేసు ప్రభు తర్వాత మరి శిష్యులు అందరూ మాట్లాడిన మాట ఏమిటనంటే, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అనే చెప్పింది. అంతే కదా. కొత్త నిబంధనలు అంతా మనం ఆస్తిపాస్తుల గురించి కాదు, ఆత్మీయ విషయాల గురించే వాళ్ళు మాట్లాడింది కదా. ఆస్తిపాస్తులు బ్యాక్ బెంచ్కి వెళ్ళిపోయినాయి. ఆ టైం అయిపోయింది, వాళ్ళు అనుభవించేసారు. మన పాత నిబంధనల ప్రవక్త లేకుండా దేవుని బిడ్డలు ఆస్తిపాస్తులు అనుభవం. ఇప్పుడు దేవుని రాజ్యం సమీపించింది. వీఆర్ నియర్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో మనం ఏం చేయాలి? మనం ఆస్తిపాస్తులు కూర్చుకోవడము, తమ్ముడి దగ్గర అన్న దగ్గర ఆస్తులు పంచుకోవడం ఇది కాదు. ఇల్లు కట్టడము, పొలాలు నాటడం ఇది కాదు మనం చేయాల్సింది. ఆయన రాజ్యం, మారు మనసు పొందాలి, మనం ఇతరులకు సువార్త ప్రకటించాలి. అదే మన ప్రయారిటీ. ఆస్తిపాస్తులు మన ప్రయారిటీ కాదు. అందుకనే యేసు ప్రభు వారు అసహనానికి గురై ఓయి నీ మీద తీర్పరిగా నాయన్ను పంచిపెట్టువానిగా నన్నెవడు నియమించానని 2 మాటలు చెప్తా ఉన్నాడు. చూడండి, ఒకటి బివేర్ ఆఫ్ కవచెస్నెస్ అన్నాడు, రెండవది ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడు కదా. అంటే బివేర్ ఆఫ్ కవచెస్నెస్ అని అంటే ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి అన్నాడు. అది లోభం ఎట్లయితుంది? నిజంగా తండ్రి ఆస్తి ఇద్దరికి రావాలి, ఇద్దరు పిల్లలకు సమానంగా రావాలి. ఇద్దరు మగ పిల్లలు ఉన్నారనుకున్నాం, తండ్రి ఆస్తి వదిలిపెట్టిపోతే ఇద్దరికి సమానంగా రావాలి. ఒకడే లాక్కొని ఇంకొకటి ఈయన అంటున్నాడేమో. ఈయనంటే అది లోభం ఎట్లయితుంది? కవచెస్నెస్ ఎట్లయితుంది అని అంటే, ఎందుకు ఆ మాట యేసు ప్రభు చెప్పినాడంటే, మనకు నూతన నిబంధనలో బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, రోమిలకు రాసిన పత్రిక అంటే అబ్రివేషన్. ఒక దేవుని సేవకుడు ఏం చెప్తాడంటే, పెద్ద సీనియర్ దేవుని సేవకుడు, ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, ఇట్ ఈస్ టు డిజైర్ సంథింగ్ గాడ్ డజంట్ వాంట్ మీ టు హ్యావ్. దేవుడు నేను పొందాలనుకోనిది నేను పొందుకోవాలనుకున్నాను కదా చెప్పిండు ఆయన. ఏంటిది కవచెస్నెస్ అని అంటే, ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, దేవుడికి ఇష్టం లేనిది నేను కలిగి ఉండాలని కోరుకోవడం. అది ఉద్యోగం కానీ కదా, లేకుంటే వివాహం కానీ, సంతానం కానీ, ఆస్తిపాస్తులు కానీ కదా, లేదా పదవులు కానీ, అమెరికా పోవడం కానీ, ఏదైనా సరే. అంటే దేవుడికి, నా జీవితంలో దేవునికి ఇష్టం లేనిది నేను కలిగి ఉండాలని కోరుకోవడమే లోభం కదా. అందువల్ల ఇప్పుడు ఆ ఆస్తి విషయంలో మనం ఏం చేయాలి? ఒకవేళ ఆస్తి రావాలన్నప్పుడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి. దేవుడికి తెలియకుండా ఏమీ జరగదు. కాబట్టి దాని గురించి ప్రార్థన చేసి వదిలేయాలి అంతే కదా. అంటే మనకు ఆస్తి రావాలని అంటే మనం దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించి, ప్రభువా నాకు నా బ్రదర్ ఇవ్వాల్సిన ఆస్తి
నాకు ఇవ్వట్లేదు, నీ ఇష్టం, అది నాకు నాకు కలిగి ఉండాలంటే నాకు అది నేను కలిగి ఉండొద్దంటే నో ప్రాబ్లం. నీకు ఇష్టం లేని నా జీవితంలో నేనేం కలిగి ఉండాలని కోరుకోవట్లా కదా. ఇది గ్రేటర్ ఫెయిత్ తో జీవించడం కదా. అంటే అందుకే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి. మనం నూతన నిబంధన విశ్వాసులంగా అందరము విశ్వాసం మూలంగానే, అబ్రహాం కూడా విశ్వాసం మూలంగానే జీవించాడు. అయితే మనం మరింత ఎక్కువగా మనం చేయవలసింది ఏంటంటే, ఒకవేళ అట్లా మనకు ఆస్తి ఎవరన్నా ఇవ్వాల్సింది మోసం చేస్తా ఉంటే మనం చేయాల్సింది ఏంటంటే, జస్ట్ వీ నీడ్ టు ప్రే గాడ్. జాక్పూనన్ అంకుల్ ఇంకా ఏమంటాడంటే, మాటికి చేయొద్దు, ఒక్కసారి చేసి వదిలేయి అన్నాడు ఆయన మాటలు విన్నా నేను దీనికి సంబంధించి. మాటికి కూడా అడగొద్దు, నువ్వు నా ఆస్తి మా తమ్ముడు ఇవ్వాలి, మా తమ్ముడు ఇవ్వాలి, మా తమ్ముడు అని ఒక్కసారి ప్రార్థన చేసి వదిలేసేయి. ట్రస్ట్ హిమ్, అంతే, వదిలేయి. అది నీకు రావాలి అనుకుంటే ఆయనే తీసుకొని వచ్చిస్తాడు ఎట్లయినా. లేదు ఆయన చిత్తంలో లేకపోతే వదిలేసే, అది దేవుని చిత్తంలో లేదు అని చెప్పి అనే విషయాన్ని చెప్పడం జరిగిందనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. అంటే ఇండియన్ లా ప్రకారం అది గ్రీడ్ కాకపోవచ్చు కానీ కదా, ఇండియన్ లా ప్రకారం అది గ్రీడ్ కాకపోవచ్చు కానీ యేసు ప్రభు మనకైతే చెప్తున్నాడు, మీరు ఎటువంటి గ్రీడ్ ని కలిగి ఉండొద్దు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మొదటిది. రెండోది ఏంటంటే ఆయన చెప్తున్నమాట, ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలం కాదు అని అంటాం. నిజమే ఇది. డబ్బు పెరుగుతున్న కొలది మంచిగా బతుకుతామని అనుకుంటారు అందరూ. డబ్బు పెరుగుతున్న కొలది మంచిగా బతుకుతామని అన్నారు. కానీ యేసుప్రభు ఎప్పుడు డబ్బు ఉంటే నీకు మంచిగా ఉంటావని చెప్పాల. డబ్బు వద్దనే చెప్పిండు ఆయన యేసుప్రభు కదా. ఏమని చెప్పిండు, అరే బాబు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభము అని చెప్పిండు. దాని నుంచి మనం నేర్చుకోవాలి. అంటే డబ్బు మనకు మంచిది కాదనే చెప్తా ఉన్నాడు దేవుడు కదా. కాబట్టి ఆస్తిపాస్తులు ఉండడం, డబ్బులు ఉండడము అది గొప్పతనం కాదు. హ్యాపీయెస్ట్ పీపుల్ అంటే ఎవరంటే, మనకు దేవుడి మీద ఆధారపడి విశ్వాసంతో, ఏమున్నా ఏం లేకపోయినా విశ్వాసంతో మనం జీవించడమే అనే విషయాన్ని కదా. అంటే డబ్బు ఎక్కువై, అందుకే ఆగూరు చేసిన ప్రార్థన, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాల్లో ఒక మాట ఒకసారి చూద్దామా. ఆగూరు చేసిన ప్రార్థన మనకు బైబిల్లో డబ్బులు ఆస్తిపాస్తుల విషయంలో మనం ఎలా ఉండాలి అని బైబిల్ మనకేం చెప్తుందనే విషయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతలు 30, సామెతలు 38-9 వచనాల్లో, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహం. ఎందుకంటున్నాడు, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి దేవుని నామమును దూషింతునేమో అని అంటాం కదా. అద్భుతమైన ప్రార్థన ఇది. మనందరి ప్రార్థన ఇది అయి ఉండాలి. ప్రభా, నాకు అవసరానికి తగ్గట్టు ఈ చాలు, నేనేం ఈ లోకంలో కోట్లు లక్షలు కూడబెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువైతే నేను యెహోవా ఎవడని అంటానేమో, తక్కువైతే మళ్ళీ దొంగిలించి మళ్ళీ నీ నామానికి అవమానం తెస్తానేమో. నువ్వు ఎంత ఉంటే నేను అణిగిమణి ఉండగలను నీకు తెలుసు, నాకంటే బాగా ఎక్కువ. సో అంతే ఇయ్యి, నాకు అంతకంటే ఎక్కువ ఇయ్యొద్దు అని మనం అడగాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదు. కాబట్టి ప్రొక్యూరింగ్ ప్రాపర్టీ, ఇట్ విల్ నాట్ డూ ఎనీ గుడ్ టు యూ. అది యేసు ప్రభు స్పష్టంగా చెప్పిండు ఇక్కడే ఈ వచనంలోనే, ఇంకా వేరే వచనాలు కూడా అవసరం లేదు కదా. ఎంత ఉంటే మనం అణిగిమణిగి ఉంటామో, ఎంత ఉంటే మనం భయభక్తులతో ఉంటామో అంత ఉంటే చాలు అనే విధంగా మనం జీవించవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత లెటస్ లుక్ అంటు దిస్ పారబుల్ ఆఫ్ రిచ్ ఫూల్, దీన్ని కదా. మరి ధనవంతుడైన వెర్రివాణ్ణి గురించిన ఉపమానం ఇది మనందరికి తెలుసు. దీని నుంచి బ్రీఫ్ గా కొన్ని విషయాలు మనం నేర్చుకొని ముగిద్దాం. లెటస్ లుక్ అంటు ద పారబుల్ ఆఫ్ రిచ్ ఫూల్ కదా. ఈ ధనవంతుడైన వెర్రివాడి గురించిన ఉపమానం, దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అని అంటే, మొట్టమొదటి పాఠం ఏంటంటే, యేసుప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, లైఫ్ ఈజ్ మోర్ దాన్ పొజిషన్స్. జీవితం అంటే, నిజమైన జీవితం అంటే మన ఆస్తిపాస్తుల కంటే మించింది. ఆస్తిపాస్తుల వరకే కాదు మనం దాన్ని కన్ఫైన్ చేయాల్సింది కదా. అంటే ఆస్తిపాస్తుల ద్వారా ఒక వ్యక్తిని గొప్పవాడని బైబిల్ చెప్పట్లా, వాడిని వెర్రివాడు అన్నది బైబిల్
కదా, ఆయన్ని వెర్రివాడు అని అన్నది ఆ ధనవంతుడిని, విస్తారంగా ధనం సమకూర్చుకున్నాం. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే, లైఫ్ ఈజ్ మోర్ దాన్ పొజిషన్స్. మన ఆస్తిపాస్తుల కంటే మించింది మన జీవితం అనే విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఈ ఈ ఉపమా నుంచి మనం నేర్చుకుంది. రెండవది ఏమిటనంటే, గ్రీడ్ అండ్ కౌచెస్నెస్ మేక్స్ అస్ టు ఫర్గెట్ గాడ్. మనకున్న ఆ గ్రీడు, ఆ కౌచెస్నెస్, అది మనం దేవుణ్ణి మర్చిపోవడానికి అది మనకు కారణమవుతుంది. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రీడ్ కలిగి ఉండకూడదు, ఎక్కువ డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి, కౌచెస్నెస్ ని మనం కలిగి ఉండకూడదు కదా. ఎందుకనంటే ఈ వ్యక్తిని చూడండి, ఈ ధనవంతుడు, ఆయన గురించి ఒక ఆయన చెప్పిన మాట ఏమిటంటే, హీ హ్యాస్ 6 eyes బట్ నాట్ ఏబుల్ టు సీ గాడ్ అని అన్నాడు ఆయన గురించి. 6 కళ్ళు, 6 ఐస్ అంటే ఐ ఇంగ్లీష్ లో ఐ, ఈ ఐ కాదు, 6 ఐలు ఉన్నాయి. నా కొట్లు విప్పి నా ధాన్యమును నేను 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 అని అన్నాడు ఆయన. 6 ఐలు, 6 సార్లు ఐ ఐ ఐ అంటాడు. గాడ్ అన్నట్లా. భూమి పండించింది ఎవరు, పంట ఇచ్చింది ఎవరు, ఆయుష్ ఇచ్చింది ఎవరు, కొట్లు కొట్టుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు, తెలివి ఇచ్చింది ఎవరు, పనివారిని ఇచ్చింది ఎవరు, అన్ని మర్చిపోయాడు కదా. అంటే ఆయనకున్న గ్రీడ్, కవచెస్నెస్ దేవుణ్ణి చూడకుండా ఆపేసినాయి. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది రెండో పాయింట్. మూడోది ఏంటంటే, ఎర్త్లీ వెల్త్ ఈజ్ టెంపరరీ బట్ స్పిరిచువల్ వెల్త్ ఈజ్ ఎటర్నల్. ఈ భూమి మీద ఉండే ఆస్తిపాస్తులు టెంపరరీ. అది అందుకే బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే, మనం ఈ భూమి మీదకి ఏమీ తేలేదు, దిగంబరులుగా వచ్చాం, మళ్ళీ దిగంబరులుగా వెళ్ళిపోతాం. ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకొని పోం ఈ భూమి నుంచి కదా. అయితే ఏం తీసుకుపోతాం మనతో పాటు అని అంటే, వారి క్రియలు వారితో కూడా పోవును అని. అంటే మనం స్పిరిచువల్ విషయాలు కదా, మన ప్రార్థన దేవుని దగ్గర ఒక బుడ్డిలో దాచబడింది. అంటే నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తా ఉంటే, నీ కన్నీటిని కూడా ఆయన ఒక బుడ్డిలో దాచిపెట్టి అది ఎప్పటికీ ఉండేటట్టుగా దేవుడు సహాయం చేసిండు కదా. మన వాక్యము, సూర్యుడు గతించిపోతాడు, చంద్రుడు గతించిపోతాడు, నక్షత్రాలు పోతాయి, వాక్యం మాత్రం ఎప్పుడు నిలిచి ఉంటది. ఆ వాక్యం మనం ఎంత అవపోసన బట్టి, ఎంతగా వాక్యం జీర్ణించుకుని ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తే అది నిలబడుతుంది, స్పిరిచువల్ లైఫ్ నిలబడుతుంది. కానీ మనం చనిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉన్న పొజిషన్స్ ఇవన్నీ టెంపరరీ అనే విషయాన్ని ఈ పారబుల్ మనకు గుర్తు చేస్తాం. ఆ తర్వాత నాలుగోది ఏమిటంటే, డెత్ కెన్ కమ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్. పాపం మొన్న కర్నూలు బెంగళూరు పోయే బస్సులో ఎక్కిన వాళ్ళందరూ ఉదయానికి బెంగళూరులో దిగుతామని అనుకున్నారు కదా. ఎవరు యాంటిసిపేట్ చేసి ఉండరు చచ్చిపోతామని ఆ రాత్రి ఆ బస్సులో కదా. సడన్ గా ఫైర్ అంటుకుంది, ఎక్కడో తాగి వచ్చి ఎక్కడో బైక్ పడేస్తే, ఆ బైక్ మీదకి డ్రైవర్ బస్సు ఎక్కిస్తే, బస్సుకు ఫైర్ అంటుకొని డ్రైవర్ కండక్టర్ పారిపోతే అసలు అనుకున్నారు అలా జరుగుతుందని? అసలు వాళ్ళకి సంబంధమే లేదు. బస్సు డ్రైవర్ కి, బస్సులో ప్రయాణికులకు, ఆ తాగి బండి నడిపిన అతనికి సంబంధమే లేదు. డెత్ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాబట్టి వి నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఎటర్నిటీ. అది నాలుగోది. ఐదోది ఏంటంటే, యూజ్ యువర్ వెల్త్ వైజ్లీ అండ్ థ్యాంక్ఫుల్లీ. మనకున్న దేవుడు మనకిచ్చిన ధనాన్ని కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనందరం. దేవుడు మనకిచ్చిన ఆ కొంచెమే, ఏదైనా మనకున్న కొంచెమే, దాన్ని వైజ్ గా కృతజ్ఞతతో వాడుకోవడం మనకు తెలియాలి. ఇక్కడ ఏమంటాడంటే, ఒక మాట చదువుతా చూడండి లాస్ట్ లో. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండును. దేవుని ఎదుట ధనవంతులం కావాలి మనం ఈ లోకంలో. అంటే దేవుని ఎదుట ధనవంతులం ఎలా అవుతాము అని అంటే, చాలాసేపు దాన్ని గురించి ఆలోచిస్తే అప్పుడు బల్బ్ వెలిగింది. అట్లా ఈ లోకంలో ధనవంతులం ఎట్లా అవుతాం? ప్రొక్యూర్ చేసుకుంటే అవుతాం. అంటే పైసా కూడబెడితే ధనవంతులం అవుతాం ఈ లోకంలో. పరలోక విషయంలో ధనవంతులం కావాలంటే ఏం చేయాలంటే ఇవ్వాలి. అంటే కూడబెట్టుకోవడం ద్వారా ఈ లోకంలో ధనవంతులం, ఇవ్వడం ద్వారా దేవుని దృష్టిలో ధనవంతులం. ఎవరికి ఇవ్వాలి? అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అక్కర్లో ఉన్న పేదవాళ్ళకి, తోటి విశ్వాసులకి, ముందు సంఘంలో ఉన్న తోటి విశ్వాసులకి మనం సహాయం చేయాలని బైబిల్లో రాయబడింది. మనకున్న దాంట్లోనే సంఘంలో ఉన్న తోటి విశ్వాసులకు ఇవ్వాలి. మనం పేదలు, మనకంటే వాళ్ళు ఎవరైనా అవసరతలో ఉన్నవాళ్ళు, అవసరతలో ఉన్న పేదవాళ్ళకి ఇవ్వాలి, చర్చికి ఇవ్వాలి, దేవుని సేవకి ఇవ్వాలి కదా, ఆత్మల సంపాదనలో ఇవ్వాలి. వీటి కోసం మనం ఖర్చు పెడితే ఆ డబ్బులు పరలోకంలో మన పేరు మీద దేవుడు డిపాజిట్ చేసి పెడతాడు అని బైబిల్లో రాయబడింది. సో
గివింగ్ నేచర్ ఈజ్ ఎ గాడ్లీ నేచర్. గివింగ్ నేచర్ లేకపోతే మనలో దైవ స్వభావం లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పిసనారులుగా ఉండకూడదు. క్రైస్తవులముగా ఉండి పిసనారులుగా ఉండకూడదు. ఇచ్చుట ధన్యత అని బైబిల్ చెప్తా ఉంది. ఇచ్చుటే ధన్యత, తీసుకోవడం కాదు ధన్యత. కాబట్టి మనం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. ఆ విషయంలో మనము వీ హ్యావ్ టు యూజ్ అవర్ వెల్త్ వైజ్లీ అండ్ థ్యాంక్ఫుల్లీ. ఆయన మొత్తం కూడబెట్టుకున్నాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైందో కూడా తెలియదు మనకు. అట్లా కాకుండా మనకి దేవుడు ఇచ్చిన దాన్ని మనం వైజ్ గా మనము థ్యాంక్ఫుల్ గా ఖర్చు పెట్టాలి. చివరిది ఏంటంటే వీ నీడ్ టు ట్రై టు బికమ్ రిచ్ టువర్డ్స్ గాడ్ కదా. దేవుని దృష్టిలో మనం ధనవంతులం కావాలి. సో మనము మన సంఘం, ప్రత్యేకించి పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ చర్చి సంఘంగా, సో లెట్ us ట్రై టు లివ్ బై ఫెయిత్. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తాడన్న విషయంలో, ధనం విషయంలో ఎస్పెషల్లీ మనకు రావాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో విశ్వాసం ద్వారా జీవిద్దాం. ధనం విషయంలో మనము నమ్మకంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ధనం విషయంలో పరలోకంలో ధనం గుర్చుకునే వాళ్ళంగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు అలా చెయ్యని ఆయన్నేమో ఫూల్ అన్నాడు దేవుడు, వెర్రివాడు అన్నాడు. అలా చేస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం అనడానికి అవకాశం ఉంది. దేవుడి మాటలు దీవించు. Let us pray. Father, we thank you for this time that you've given us. Thank you for your word from the chapter of Luke. Well, pray first and foremost, we pray that we will not be hypocrites, Lord. Hypocrites, we are reminded that hypocrisy comes when we look to please people, when we care for what people think. And maybe we people who seek your approval, think of what you think of us. May we remember, Lord, that you are involved in the details of us. There's nothing you don't know about us. There's nothing we need to be afraid of. Help us also to be bold witnesses for you. Thank you for your great humility, Lord Jesus, that those who reject you, you forgive and you wait for us to come to you. What a humility. And Lord, may we also depend on the Holy Spirit about what to do, what to speak, not just during persecution, but in every stage of our life. May we depend on your leading, Holy Spirit, in every decision that we make. And also, as we learn from the parable of the rich fool, he was prepared for the temporary, but neglected the eternity. Foolishly, he thought he had a lot of time. He didn't know his life was being taken today. Help us also, Lord, to learn from this and live with eternity in mind. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.